రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్లోనే దారుణాలు జరుగుతున్నాయి. అందరూ చూస్తుండగానే గొంతు కోసిన వైనం కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా మిస్సింగ్ కేసు క్లోజ్ చేయడానికి కోసం ఒక ప్రేమికులు పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్ ముందే ఒక యువకుడి గొంతు కోసిన అమ్మాయి తరపున బంధువులు అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. వీళ్ళిద్దరు కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నందిని మరియు నాని వీళ్ళిద్దరు కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా కుటుంబ సభ్యులు కూడా వేధింపులకు గురి చేస్తారని చెప్తుంది. ఆ తర్వాత ఎక్కడైతే పోలీస్ స్టేషన్లోనే మాకు రక్షణ కల్పించలేరు, మరి ఇంకా మా పరిస్థితి ఎలా ఉంటుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రేమికులు ఇద్దరు కూడా మిస్సింగ్ కేసు, ఎవరైతే మహిళా కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేస్తారో ఆ తర్వాత కూడా వీళ్ళు మేము మిస్సింగ్ అవ్వలేము, మేము పెళ్లి చేసుకున్నాం, ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం అంటూ వీళ్ళు చెప్పి మిస్సింగ్ కేసు క్లోజ్ చేసుకున్న ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అమ్మాయి వాళ్ళ తరపున పలువురు పొలిటీషియన్సే కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కూడా ఎక్కడైతే రిసెప్షన్ ఉందో రిసెప్షన్ ముందే హత్యా ప్రయత్నం చేశారు. దీని మీద ప్రధానంగా కూడా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలుస్తుంది. ఒకసారి ప్రేమ జంట మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, అసలు ఏం జరిగింది, లవ్ మ్యారేజా ఏంటి? మేము 24th మ్యారేజ్ చేసుకున్నాం. ఒక 13 days బయట ఉన్నాం. మిస్సింగ్ కేసు అయిందని చెప్పి పిఎస్కి వచ్చినాం మాట్లాడుకోవడానికి. మిస్ ఏం కాలేదు, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామని మాట్లాడుకోవడానికి వచ్చినాం. అంతా మాట్లాడి మొత్తం అయిపోయే టైంకి, బయటికి వెళ్ళే టైంకి వాళ్ళ మామయ్య దాడి చేసిండు మా పైన. అంటే ఏంటి, మీరు ఇంట్లో చెప్పలేదా ఇలా మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నామని ఇటువంటివి ఏది చెప్పలేదా? ఫస్ట్ మేము చెప్పిందంట ఇంట్లో, లేదు చేసుకుంటే చంపేస్తాం అది అని చెప్పారంట వీళ్ళ మామయ్య వాళ్ళు. బెదిరించారు? బెదిరించారు. ఏమని బెదిరించారు? ఏమనలే, మేము చెయ్యము అని అన్నారు, బెదిరించారు. మేము చంపేస్తాం అది ఇది, మేము ఇంట్లో ఉండనియము అని బెదిరించాం. అంటే ఏంటి, పరువు పోతుంది అని ఒక ఉద్దేశంతోనన్నా, అంటే పెద్ద క్యాస్ట్ అని అట్లా ఏమన్నా, లేకపోతే ప్రేమ పెళ్లికి మేము వ్యతిరేకం అని వద్దు, చేసుకుంటే మీరు ఎక్కడున్నా చంపేస్తామని చెప్పారు వీళ్ళ మామ వాళ్ళు. కానీ మీరు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు, మేము ఇష్టపూర్వకంగా చేసుకోవాలనుకుంటామని చెప్పారా? చెప్పాం. అయితే ఏమన్నారు? వద్దన్నారు ఇంట్లో. మరి ఏంటి దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, పోలీస్ స్టేషన్ లోపలనే చేశారా, రిసెప్షన్లోనే దాడి చేశారంటే ఏంటి? అది మాకు తెలియదు, సడన్గా చేసేసారు వాళ్ళు. ఇలా మామయ్య చేసిండు. చెప్పండి, భయపడకండి, మీరు చాలా భయపడుతున్నారు. నిన్న పోలీసులు వచ్చి కూడా మీతో సైన్ పెట్టించుకున్నారు కదా, ఏమని పెట్టించుకున్నారు? ఏమని అంటే ఏమని పెట్టించుకోలేదు, ఇంకా రాపించుకోలేదు. అంటే మేమే కేసు రాసినాం. ఏమని చెప్పి రాశారు? అంటే ఇంకా ఇట్లా మాకు పైన దాడి జరిగింది, కేసు చేయాలని రాసినాం. అంటే వీళ్ళ మామయ్య వాళ్ళు కేసు పెట్టించారని, అంటే మీరు మామయ్య పైన కేసు కావాలని చెప్పి రాసినాం. అంటే పోలీసులు చెప్పారా ఏం రాస్తున్నారని, లేకపోతే ఏంటి మీతోనే సైన్ పెట్టించుకున్నారు కదా, అసలు ఏమని పెట్టించుకున్నారు? అంటే మేము చెప్పిందే మేమే రాసినాం. అంటే అంటే పోలీస్ స్టేషన్లోనే రిసెప్షన్ ముందే జరిగిందా ఇదంతా? అంత పోలీసులు ఉన్నారా? భయపడకండి, చెప్పండి, మీరు చాలా భయపడుతున్నారు, పర్లేదు చెప్పండి. పోలీస్ వాళ్ళు అయితే ఎవరు అంతే, పక్కన ఎవరు లేకుండే, కాకపోతే పబ్లిక్ ఉండే అంతే పోలీస్ బయట. కానీ పోలీస్ స్టేషన్ మధ్యలో జరిగింది. మరి నిన్న ఇచ్చిన బయటలో మీరు పోలీసులు ఉన్నారు, అక్కడ సిఐ ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారని చెప్తున్నారు, మీరు చాలా భయపడుతున్నారు. ఎందుకు, ఎవరైనా భయపెట్టిస్తున్నారా? రాత్రి కూడా మీ ఇంటి ముందుకి చాలా మంది వచ్చారని కూడా తెలిసింది. చెప్పండి, అంటే పోలీసులు ప్రైవేట్ వెహికల్లో వచ్చి మరీ రాసుకున్నారని, భయపడకండి, నిజం చెప్పండి. ఎవరేం రాలేరు పోలీస్ వాళ్ళు. మరి మీరు నిన్న ఇచ్చిన వీడియో మా దగ్గర ఉంది, మరి నేను చూపించానా? ఏమన్నారు? సిఐ అక్కడనే ఉన్నారు, కానిస్టేబుల్స్ అక్కడనే ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు మీరు అంటున్నారు అసలు అక్కడ ఎవరు లేరని అంటున్నారు. అంటే రిసెప్షన్ దగ్గరనే అయ్యింది, కాకపోతే సిఐ సార్ వాళ్ళు అయితే వాళ్ళు. నిన్న ఎందుకు అలా చెప్పారు? మరి నిన్న వీడియోలో అంతా మీడియాలో మీరు చెప్పిందే కదా నిన్న, మరి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఎందుకు? అట్లా ఏం లేదు, కానీ ఇంకా దాడి జరిగిందని చెప్తున్నాను ఇప్పటికి. అవును, నిన్న సిఐ ఉండేనా అక్కడ, కానిస్టేబుల్ ఉండేనా? సిఐ సార్ అయితే అక్కడ లేకుండే, నార్మల్గా పోలీస్ వాళ్ళు అయితే ఉండే. మరి నిన్న ఎందుకు చెప్పారు సిఐ కూడా ఉన్నారు, కానిస్టేబుల్ కూడా ఉన్నారు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నాకు రీజన్ చెప్పండి, నిన్నెందుకు అలా చెప్పారు, ఇప్పుడు ఎందుకు అలా చెప్తున్నారు? కానీ ఏం లేదు, చెప్పండి. ఎవరైనా భయపెట్టించారా? ఎవరేం భయపెట్టించారు, క్లారిటీగా చెప్పండి. మరి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? చాలా మంది పొలిటీషియన్స్ కూడా దీని వెనకాల ఉన్నారు, మిమ్మల్ని ప్రెషర్ చేస్తున్నారు అంటున్నారు. అంటే పొలిటీషియన్స్ పేరు అయితే మాకు తెలియదు, వెనకాల అయితే బయటికి అయితే ఎవరు తెలియదు, లోపల ఎవరు ఉన్నారో మాకు అంత ఐడియా లేదు.
అంటే మీకు రక్షణ కల్పించమని చెప్తున్నారా లేకపోతే పదాన్ని మరి మీరు ఇప్పుడు మీడియాతో మీరు మాట్లాడకపోతే మీకు రక్షణ ఎలా కలుగుతుంది మీకు చెప్పండి. ఇప్పుడు పోలీసులు ఇంకా పొలిటీషియన్ అందరూ నిన్న మీ మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. నిన్న రాత్రి వచ్చి కూడా దీని గురించి చెప్పకండి అని కూడా భయపెట్టించారు. అది పక్కన పెడితే మీకేమైనా జరిగితే రక్షణ కల్పించాలనే మీడియా ఉంటుంది కదా, మీరు చెప్పకపోతే ఎలా? మాకు రక్షణ కావాలనే కోరుకుంటున్నాం. చెప్పండి, ఏం చెప్తారు? అంటే చూస్తున్న ప్రజలకు కూడా ఏం చెప్తారు ఈ దాడి గురించి? అంటే ప్రేమించుకుంటే అదేం పెద్ద నేరం కాదు, అటువంటిది మర్డర్ అటెంప్ట్, గొంతు కోసి అంటే ఏ విధంగా చాకుందా ఎటువంటిది? చిన్నది చాకు, చిన్న చాకు. మరి అటెంప్ట్ మర్డర్, మీరు అటెంప్ట్ మర్డర్ కేసు వేసారా వాళ్ళ మీద? ఎందుకు పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు? లేదు అట్లా నేను అయ్యింది కదా, కాగానే హాస్పిటల్కి వచ్చినాం. హాస్పిటల్ డైరెక్ట్ ఇక్కడనే వచ్చేసినాం. ఇంకా మేము హాస్పిటల్లో కూడా ఉంచకుండా వెంటనే మిమ్మల్ని పంపించేస్తారని తెలుసు. ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాక వచ్చేసినాం. ఇంకా మా వాళ్ళు లేనందుకు దెబ్బ వచ్చేసినాం. ఏం లేదు, మాకు అంటూ ఒక రక్షణ ఉంటే చాలు. ఇంకా రైట్. అంటే ఇప్పటికే చూస్తున్నట్టయితే కూడా షాద్ నగర్లో ఏదైతే పోలీస్ స్టేషన్లో ఈ ఘటన జరిగిందో ఇదంతా కూడా దుర్ఘటన, దారుణమైన ఘటన అనే చెప్పొచ్చు. ఎందుకంటే రక్షణ కల్పించాల్సిన కాకి పోలీసుల ఆఫీస్ ముందే, అంటే పోలీస్ స్టేషన్ ముందే రిసెప్షన్లో అందరూ చూస్తుండగానే కత్తితో పొడవడానికి, హత్య చేయడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి, అంటే అమ్మాయి తరపునున్న మామయ్య అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. దీని ప్రకారం చూస్తుంటే నిన్న పోలీసులు వచ్చి కూడా వీళ్ళ దగ్గర సంతకాలు తీసుకున్నారు. ప్రధానంగా మా పేర్లు రావద్దు, పోలీస్ స్టేషన్లో ఇటువంటి ఘటన జరిగిందంటే మేము సస్పెండ్ అవ్వాల్సి వస్తుంది అంటూ ఇటువంటి వాళ్ళని భయప్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇప్పటికీ కూడా వాళ్ళు మీడియా ముందు మాట్లాడడానికి కూడా సంకోచిస్తున్నారు. అంటే ఎక్కడ చెప్తే మళ్ళీ మా మీద ఎక్కడ దాడి చేస్తారు అనే ఒక భయప్రాంతులకు గురై కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికే చూడొచ్చు పోలీసుల నిర్లక్ష్యం కూడా ఎంతగా ఉందో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీని మీద కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఇటువంటి పోలీస్ స్టేషన్ల మీద దారుణాలు జరుగుతూ ఒక వ్యవస్థకి పనిచేస్తున్న పోలీసులు వీళ్ళందరి మీద కూడా కఠినంగా శిక్ష తీసుకోవాలి, వీళ్ళ మీద పై అధికారులు కూడా యాక్షన్ తీసుకోవాలని కూడా పూర్తిగా తెలియజేస్తూ, ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.